మనందరికి అర్థం కావాల్సింది ఏంటంటే షుగర్ వ్యాధి అనేది ఒక లైఫ్ స్టైల్ డిజీజ్, మెటబాలిక్ డిజార్డర్. సో లైఫ్ స్టైల్ సమంగా మెయింటైన్ చేసిన దానివల్ల షుగర్ని వితౌట్ మెడిసిన్స్ మనం అదుపులో ఉంచే విధంగా మనం మేనేజ్ చేయొచ్చు. మరి వీటిలో ఏంటేంటి మనం గమనించుకోవాల్సిందంటే, నేను ఎప్పుడు చెప్పిన విధంగానే నిద్రకి చాలా ఎక్కువ ఇంపార్టెన్సు డయాబెటీస్ మేనేజ్మెంట్లో ఉంది. ఎందుకంటే అందరికీ నాకు అపోహ ఏంటంటే డైట్ మెడిసిన్స్ చేస్తే షుగర్ కంట్రోల్ వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ అదొక్కటే కాదండి. డయాబెటీస్ అనేది మల్టీ రెగ్యులేటరీ ఫ్యాషన్లో బాడీలో ఉంటుంది. అంటే అధికంగా మానసిక ఒత్తిడి ఉన్నా కానీ, నిద్ర లోపించినా కానీ, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోయినా కానీ, ఫ్యాట్ కంటెంట్ పెరిగినా కానీ, ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ, ఇలా పలు కారణాల మూలన షుగర్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి లైఫ్ స్టైల్ని సక్రమంగా ఉంచుకుంటే షుగర్ని ఈజీగా లాంగ్ టర్మ్లో అదుపులో ఉంచుకుంటూ కాంప్లికేషన్స్ రాకుండా మనం మెయింటైన్ చేయొచ్చు. మరి ఈ మెయింటైన్ చేయడంలో నిద్ర అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ నిద్రలో కొన్ని ప్రక్రియలు జరుగుతాయి. కాబట్టి దీంట్లో ఇంపార్టెంట్గా హార్మోన్ రెగ్యులేషన్, హార్మోనల్ బ్యాలెన్స్, స్ట్రెస్ తగ్గించడం, హ్యాపీ హార్మోన్స్ పెరగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఆ నిద్ర టైమింగ్ అనేది బిట్వీన్ 10 to 6, అరౌండ్ 6 to 8 అవర్స్ అనేది కంపల్సరీ రావాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి వివిధ రకాల ఏజ్ల్లో వివిధ సమస్యలు ఉంటాయి. కాబట్టి యావరేజ్ చొప్పున ఈ అమౌంట్ ఆఫ్ స్లీప్ అనేది రిక్వైర్డ్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్. తర్వాత చాలామంది ఎక్సర్సైజ్ అనగానే కాస్త బద్ధకంగా ఫీల్ అవుతారు. కానీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీడే ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎవ్రీడే ఎక్సర్సైజెస్లో ఐడియల్ రికమెండేషన్ టైమింగు ఎర్లీ మార్నింగ్. మరి మాకు టైం కుదరదు అన్నప్పుడు ఏ టైంలో అయినా చేయొచ్చండి. బెస్ట్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ మాత్రం ఎర్లీ మార్నింగ్ ఉంటాయి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేయమని మేము సజెస్ట్ చేస్తున్నాం. ఈ ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్లో కూడా ఇన్వాల్వ్మెంట్ కావాల్సింది ఏంటంటే, 1 మెడిటేషన్ ఉండాలి, 2 యోగా ఉండాలి, 3 నేను రికమెండ్ చేసేది వాకింగ్. ఈ వాకింగ్ అరౌండ్ 3 kilometers పర్ డే, కవరింగ్ ఇన్ 30 minutes. సో ఇవన్నీ చేస్తే, ప్రతిరోజు చేస్తే డెఫినెట్గా షుగర్ని అదుపులో ఉంచే విధంగా మన బాడీలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. తర్వాత చాలా ఫ్రీక్వెంట్గా వర్కింగ్ క్లాస్లో నేను గమనించేది స్కిప్పింగ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అనేది మ్యాండేటరీ అండి, పర్టికులర్గా డయాబెటీస్ మేనేజ్మెంట్లో. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మార్నింగ్ 7 నుంచి 8 మధ్యన తినేయాలి. మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఉండాలి. ప్రోటీన్ కంటెంట్ అనగా జనరల్ రికమెండేషన్ ప్రకారం ఎగ్, మిల్క్ ప్రోడక్ట్స్, ఇది గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మన బాడీకి చేస్తుంది. అలాగే మొలకలు, నట్స్, సీడ్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్గా మన బాడీలో ఈ ప్రోటీన్ కంటెంట్ పెంచే విధంగా పనిచేస్తాయి. అలాగే మనం తరచుగా రెగ్యులర్గా అలవాటు పడిన ఆహారం ఏదైతే ఈ ఇడ్లీ, దోశలు ఇలాంటివి ఉంటాయో వీటిలో సమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. కాబట్టి దీన్ని మినిమైజ్ చేసే విధంగా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ కాంపోజిషన్లో ఉన్నవి ఎటువంటి బ్రేక్ఫాస్ట్ అయినా మంచిదే. ఈ మధ్యకాలంలో లైమ్ లైట్లోకి వచ్చింది మిల్లెట్స్, రాగులు, సజ్జలు, జొన్నలు. సో రకరకాల మిల్లెట్స్ అయితే ఉన్నాయి. ఆ మిల్లెట్స్తో ద్వారా కూడా మీరు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఆ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డయాబెటిక్ పేషెంట్స్లో బ్రేక్ఫాస్ట్ అనేది పుష్కలంగా తినాలి. డేలో తినే ఆహారం పోర్షన్స్లో ఇది హయ్యెస్ట్ అమౌంట్ ఉండే విధంగా చూసుకోవడం ముఖ్యం. అలాగే లంచ్లో ఎవరికైతే మరీ రైస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో కాస్త రైస్ తీసుకుంటూ ఎక్కువగా కర్రీస్, వెజిటబుల్ కర్రీస్, అలాగే కాస్త సాలెడ్స్ ఏవైతే మీకు అనుకూలంగా ఉంటాయో ఆ సాలెడ్స్, ఇవి తీసుకోవడం వల్ల మనకి హెల్దీ డైట్ కింద పర్టికులర్గా డయాబెటిక్ పేషెంట్స్కి అది క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తుంది. తర్వాత రాత్రి ఎర్లీ డిన్నర్ వీలైతే 6:30 లేకపోతే 7:30 ఈ లోపల ఎర్లీ డిన్నర్ తినడం ముఖ్యం. అది కూడా చాలా మినిమల్గా తీసుకోవడం ముఖ్యం. అండ్ ఐడియల్గా రికమెండేషన్ ఇది వెజిటబుల్ సాలాడ్ రూపంలో ఉంటే మంచిదని నా రికమెండేషన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డయాబెటిక్స్, ఆల్మోస్ట్ 60% ఆఫ్ డయాబెటిక్స్లో ఓవర్ వెయిట్ ఉండడం కామన్, హై ఫ్యాట్ కంటెంట్ ఉండడం కామన్. కాబట్టి ఇలాంటి ఆహార పద్ధతులు మెయింటైన్ చేస్తే అధికంగా బరువు ఉండడం కానివ్వండి, అధికంగా కొలెస్ట్రాల్ ఉండడం కానివ్వండి, అధికంగా బాడీలో ఫ్యాట్ రిజర్వ్స్ ఉండడం కానివ్వండి, ఇవన్నీ తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత
మళ్ళీ ముఖ్యమైన అంశం ఏంటంటే వాటర్ ఎంత తీసుకుంటాం అనేది కూడా ఇంపార్టెంట్. నా రికమెండేషన్ అరౌండ్ 3 to 4 లీటర్స్ పర్ డే, కవరింగ్ అట్లీస్ట్ 1 గ్లాస్ పర్ అవర్. ఇలా చేసుకుంటే డెఫినెట్గా మన బాడీలో సంపూర్ణ అమౌంట్ ఆఫ్ వాటర్ సర్క్యులేషన్ ఏర్పడి డయాబెటిక్ రెగ్యులేషన్కి తోడ్పడుతూ ఉంటాయి. ఇవే కాకుండా మీ డాక్టర్కి సంప్రదించి అవసరమైన పోషక ఆహారాలు, విటమిన్లు ఇవంతా ఎంత ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటూ వాటిని కూడా కరెక్ట్ చేసుకుంటే న్యాచురల్ పద్ధతుల్లో మనల్ని డయాబెటీస్ని అదుపులో ఉంచే విధంగా కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు.